స్టూడెంట్స్ వెల్కమ్ యూ ఆల్. రీసెంట్ గా సైంటిస్టులు ఒబేసిటీ గల ప్రధానమైనటువంటి కారణాన్ని ఆవిష్కరించడం జరిగింది. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడైనా ఒక కొత్త జీన్స్ ని సైంటిస్టులు కనుక్కున్నా ఒక పర్టికులర్ ప్రాబ్లమ్ కి రీజన్ అయినటువంటి ఒక జీన్ ఐడెంటిఫై చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఒబేసిటీకి ప్రధానంగా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఇస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. కొంతమంది చాలా తక్కువ తిన్నా కూడా ఒబేసిటీగా ఉంటారు, కొంతమంది ఎంత తిన్నా కూడా చాలా సన్నగా ఉంటారు. దానికి మనందరికి తెలుసు జీన్స్ జెనెటికల్ ఫ్యాక్టర్ చాలా ప్రధాన కారణం. కానీ ఏ జీన్ అనే దాన్ని శాస్త్రవేత్తలు కనుక్కున్నారు అనమాట. MC4R అనే జన్యువు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క స్థాయిని నియంత్రిస్తుంది. MC4R జీన్ ఉంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క స్థాయి తగ్గుతుంది, లో డెన్సిటీ లిపోప్రోటీన్స్. ఎప్పుడైతే ఎల్డిఎల్ లేదా లో డెన్సిటీ లిపోప్రోటీన్ యొక్క గాఢత తగ్గుతుందో ఆటోమేటిక్ గా ఆ వ్యక్తి యొక్క శరీరంలో కొలెస్ట్రాల్ యొక్క గాఢత తగ్గుతుంది. ఎప్పుడైతే కొలెస్ట్రాల్ యొక్క గాఢత తగ్గుతుందో హీ విల్ బి వెరీ మచ్ లీన్ అన్నమాట. సో MC4R జీన్ లోపం వల్ల ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పెరిగి అది ఒబేసిటీకి దారితీస్తున్నారు. సో శాస్త్రవేత్తలు ఒబేసిటీకి కారణమైనటువంటి MC4R అనే జన్యువును కనుక్కున్నారు. అది ప్రధానంగా ఎల్డిఎల్ లో డెన్సిటీ లిపోప్రోటీన్స్ కి సంబంధించినటువంటి ప్రధానమైన జన్యువు. సో ఇటువంటి ఎక్కడైనా సరే కొత్త జన్యువులు కానీ న్యూ స్పీసీస్ కానీ వస్తే కంపల్సరీగా మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. I hope you understand this concept. Thank you very much. All the very best. God bless you all.